సో ఇక్కడ ఈ ఫైన్ ఆర్ట్స్ విషయంకి వస్తే మాత్రం ఏంటంటే ఒక్కొక్కరు థింకింగ్స్ చాలా డిఫరెంట్గా ఉండడం అయితే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అది ఏంటంటే మనందరం కూడా మన పాతకాల పద్ధతులన్నీ కూడా మర్చిపోయామేమో అనుకున్నాం, కానీ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఆ విషయంకి వస్తే ఇక్కడ మనతో పాటు ఒక అమ్మాయి ఉన్నారు. సో నీ పేరేంటమ్మా? బంటు లీలావతి. లీలావతి, నైస్ నేమ్, వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసిన ఈ ట్రెడిషన్గా కనిపిస్తుంది నాకు కొంచెం వెండి పళ్ళెంలో కొన్ని వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ సమ్ మువ్వల్లాగా ఉన్నాయి. ఏంటి దీని కాన్సెప్ట్ అసలు? యాక్చువల్లీ నేను క్లాసికల్ డ్యాన్స్ అని నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఏదో ఒక కాన్సెప్ట్ అనేది తీసుకోవాలి. నేనేమిచ్చి క్లాసికల్ డ్యాన్స్ అని కాబట్టి ఏదో ఎందుకు తీసుకోవడం, నాకు వచ్చింది నేను తీసుకుంటే బెటర్. నాకు తెలిసింది నా ఫీలింగ్స్ని, నేను ఒక డాన్సర్ని కదా, నాకు డ్యాన్స్లో ఎలా అయితే నేను ఫీల్ అవుతానో అది నేను పెయింటింగ్ రూపంలో నేను చూపించాను. ఇది ఏంటంటే ఇది నా చిన్నప్పటి డ్రెస్ అనమాట. ఆ జ్యువెలరీ అంతా నాకు అది ఒక మెమొరీ. ఆ మెమొరీని నేను మంచి పెయింటింగ్ రూపంలో చూపించాను. సో ఓకే, ఈ కాస్ట్యూమ్స్ అన్ని నీకు ఉన్నాయి ఇంట్లోనే? ఉన్నాయి సార్. ఏ టైప్ ఆఫ్ డాన్స్ చేస్తుంటావు? అంటే నేను కూచిపూడి డ్యాన్స్. కూచిపూడి చేస్తుంటావు, వెరీ గుడ్, ట్రెడిషనల్ డాన్స్. సో ఓకే, ఇంకా వెస్టర్న్ డాన్స్ అలాంటివి కూడా చేస్తుంటావు? వెస్టర్న్ చేస్తానంటే ఎప్పుడో అలా అలా కాలేజ్లో అలా నార్మల్గా సాంగ్స్ కి వాటికి ఇంట్లో బాగా అల్లరి చేస్తుంటావా? అల్లరి అంటే చూడడానికి అయితే అలా కనిపించట్లేదు, అల్లరి ఎంత చేస్తావు? అల్లరి అంటే అలా ఏం లేదు. అలా ఏం లేదు, ఓకే సరే, ఏదో కవర్ చేసుకుని అలా ఏం లేదని. సో ఇవైతే నీ డ్యాన్స్కి సంబంధించి ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అది అందంగా చిత్రీకరించావు. దీనికి మెటీరియల్ ఏంటి వాడావు? మెటీరియల్ ఇది ఎకలిక్ కలర్. ఓకే, ఎకలిక్ కలర్ యూజ్ చేస్తాను. ఓకే ఓకే, ఎంత టైం పట్టింది ఇది? ఇది నేను ఒక 5 days. 5 days పట్టింది, ఓకే. అంటే అలా దాని మీద పెట్టలేదు. కాలేజ్ టైంలో ఓన్లీ 9కి కాలేజ్, 9 to 9 అంటే మేము 10కి వచ్చేవాళ్ళం, 10 to 1:30 అలా. ఆ టైం నుంచి ఒక 6 days 5 days ఇలా పడుతుంది. 5 days పట్టింది. సో ఇప్పుడు నాకైతే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే తిను ఇంకా చాలా పెయింటింగ్స్ చేసావు నువ్వు ఇక్కడ మాత్రం చూస్తే. సో ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూస్తుంటే నేను వేయగలను అంటావా? నేనైతే ఎన్ని రోజుల్లో వేస్తానంటావు? అంటే నేర్చుకుంటే వేయగలను అనుకుంటే ఎన్ని డేస్ అయినా అలా ఏం లేదు, వేసేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మనలో ఉండాలి. సో ఇదైతే అంత చిన్న విషయం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నీ మనసులో ఉన్న ఫీలింగ్ దీన్ని పెట్టాలన్నది చాలా కష్టం అన్న విషయం నాకు తెలుసు. ఇదేంటి ఇక్కడ మనకి ఇక్కడ ఇది మన ఇన్సెక్ట్ గ్రాస్ హోప్పర్ అనేది నేను ఎందుకు పెట్టానంటే దాన్ని నేనుగా చూపించుకున్నాను. ఎందుకు అంటే గ్రాస్ హోప్పర్ అనేది చాలా స్పీడ్గా ఎగురుతుంది, అలానే మేము ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా అంతే స్పీడ్గా చేంజ్ చేస్తాం కదా, నేను అందుకు గ్రాస్ హోప్పర్ని వేశాను. ఓకే, ఇంకా ఈ చేతిలో 2 మొవ్వలు ఉన్నాయి. అంటే డాన్సర్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గజ్జలే కదా, అది లేకుండా మేము డాన్స్ అనేది వేయలేము, అందుకు అది నేను అలా వేసాను. ఎప్పుడైనా ఈ మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా వచ్చినప్పుడు నీకు కరిచిందా లేకపోతే ఎప్పుడైనా వాడిందా? లేదు, నేను రీసెంట్గా ఒకసారి కాలేజ్లో ఉన్నప్పుడే చూసాను, ఆ తర్వాత ఎప్పుడు. సో దీనికి కూడా ఏంటి వాడే మెటీరియల్? దీనికి ఆయిల్ పెయింటింగ్. ఓకే, ఆయిల్ యూస్ చేస్తాను. ఓకే, ఇక్కడ రాసావు ఆయిల్ పెయింటింగ్ అని. ఈ ఏంటి టైటిల్ ఏంటి? టైటిల్ వచ్చేసి అలపద్మ, అది లోటస్. ఓకే, నేను ప్రతి ఒక్క నా వర్క్లోని లోటస్ని రిప్రజెంట్ చేశాను. ఎందుకని అంటే చూడడానికి నాకు చాలా సెన్సిటివ్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కలా కనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్కలా కనిపిస్తుంది. నాకు అది చూడగానే ఎందుకో నాలా అనిపిస్తుంది ఆ ఫ్లవర్. ఎందుకో నాకు అది అనిపిస్తుంది. నేను చూడగానే చాలా సెన్సిటివ్ పర్సన్ లాగే ఉన్నావు. సో లీలావతి అని పేరు పెట్టుకున్నాం, కానీ చాలా బాగుంది, పేరు బాగుంది, నువ్వు కూడా చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. అండ్ ఇక్కడ చూస్తే ఇంకొకటి ఉంది మనకి, ఇది పీకాక్ కనిపిస్తుంది నాకు. సో దీని కాన్సెప్ట్ పేరేంటి? కాన్సెప్ట్ పేరు వచ్చేసి ద లోటస్ గ్రేస్, అంటే లోటస్ నన్ను చూసి సిగ్గుపట్టు, అలా. ఇది ఎందుకు వేసాను అంటే రీసెంట్గా మేము చాలామంది BFA వాళ్ళందరూ జూకి వెళ్ళాం స్కెచింగ్ వేయడానికి. వెళ్ళేటప్పుడు ఏమంచి అక్కడ పికాక్ ఫెదర్ ఇప్పింది, అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు నాకు ఒక ఫీల్ అనిపించింది అనమాట. అది ఏంటంటే పికాక్ ఒకేసారి అలా చేయగానే నేను అందులో కనిపించాను. నాకు ఆ ఫీల్ ఏదైతే అనిపించిందో నేను అది పెయింటింగ్ చేయాలని అనుకున్నాను, అది నేను పెయింటింగ్ చేశాను. ఓకే, సో ఇక్కడైతే నాకు పీకాక్ అయితే కనిపిస్తుంది. పీకాక్లో నువ్వు ఎక్కడ దాగి ఉన్నావు? ఇక్కడ ఉన్నావా? ఒక కన్ను ఇది నేను, అది పికాక్ అయి, ఈ సారీ అంతా నాది. ఓహో, ఇది అంతా సారీ. ఓకే ఓకే ఓకే,
చూసావా అంటే నువ్వు పికాక్కి కూడా నాకు పికాక్ అక్కడ ఒక క్లాసికల్లా నాకు అనిపించింది. నేను అది అందుకే ముక్కుపుడక పెట్టా. అంటే మేము డ్యాన్స్కి పెట్టుకుంటాం కదా, నేను ఏదైతే కరెక్ట్గా చూసినట్టయితే మన వ్యూవర్స్ అందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఫేస్ కనిపిస్తుంది, ఇక్కడ మెడ కనిపిస్తుంది. అండ్ ఇదంతా ఏంటంటే తన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్లోని శారీ కట్టుకొని మేము ఇక్కడ ముడి పెట్టుకుంటాం. అది ముడి పెట్టుకొని ఇక్కడ చాలా స్ట్రక్చర్గా అందంగా కనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు వచ్చి కనిపెట్టలేకపోయాను. సో తనైతే మాత్రం ముందే ఊహించుకొని తను చేసింది కదా, తన కాన్సెప్ట్గా తనకు ఐడియా ఉంది. చాలా బాగుందమ్మా, బ్యూటిఫుల్. కానీ ప్రతి దాంట్లో కూడా ఏంటంటే ఒక గజ్జల మోవ మాత్రం పెడుతున్నాము. అదేంటంటే డాన్స్కి మెయిన్ క్లాసికల్, నార్మల్ డాన్స్ అయితే ఎలా అయినా వేసేయచ్చు. రైట్. క్లాసికల్ డాన్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మువ్వలే. ఓకే నేను అందుకు అది ఓకే. సో ఇంకేమున్నాయి మన పెయింటింగ్స్? పెయింటింగ్స్ అవతల ఉన్నాయి సార్. ఇంకా అవతల ఉన్నాయి. సో ఇంతవరకు అయితే నువ్వు నీ ఫీలింగ్స్ అని ఇక్కడ పెట్టావు. ఓకే. సో చూసారు కదా, మన లీలావతి ఏంటంటే తన చాలా చూడడానికి కూడా చాలా సెన్సిటివ్గా ఉంది అండ్ క్యూట్గా ఉంది. తన పేరు కూడా చాలా నైస్ నేము. అయితే లీలావతి చాలా సాఫ్ట్గా ఆలోచించి ఇంత అందంగా పెయింటింగ్స్ వేసింది. సో కలర్స్ తన ఇంట్లో ఇచ్చిన మనీ ఇంట్లో ఇచ్చిందేనా? లేదు సార్, అంటే నేను బయట కొన్ని వర్క్స్ చేసుకొని నేను. సో నువ్వు బయట వర్క్స్ కూడా చేస్తుంటావు. ఏం వర్క్ చేస్తుంటావు? బయట అంటే నార్మల్గా వెళ్తూ ఉంటాను సార్, ఈవెంట్స్ కానీ అలా ఇలా. ఓకే. సో ఈవెంట్స్ అవి కవర్ చేసుకుంటూ సో ఇవి కొన్ని వర్క్స్ రెజిన్ ఆర్ట్. సో చదువుకుంటూ పని చేసుకుంటాను. సో ఓకే. సో తను వర్క్ చేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త చేసి సేవ్ చేసి తన మనీ అంతా కూడా ఏంటంటే తన ఏదైతే అనుకుందో తన టాలెంట్ మీద పెట్టాలనుకుంది. సో ఇంత అందంగా గీసిన మన లీలావతికి అయితే మాత్రం మీరందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇంకా మరిన్ని పెయింట్స్ చేయాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పండి. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పండి.